మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా మంచి దేవుడవివే మా యేసయ్యా మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నతుడా మహోన్నతుడా ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము మంచి దేవుడవివే మా యేసయ్యా మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా పశుల పాకలో శిశువుగా జననం మహోన్నతమగు నీ ప్రేమ సంకల్పం సృష్టికర్తవు నీవై ఉండి దీనుడైనావు పశుల పాకలో శిశువుగా జననం మహోన్నతమగు నీ ప్రేమ సంకల్పం సృష్టికర్తవు నీవై ఉండి దీనుడైనావు సిలువలు బలియాగముగా ప్రాణమునర్పించావు సిలువలు బలియాగముగా ప్రాణమునర్పించావు ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము మంచి దేవుడవివే మా యేసయ్యా మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా ఆత్మరూపుడా దివ్య తేజుడా అనన్య సామాన్య శక్తిమంతుడా ఆల్ఫాయు ఓమేగయు నీవే నీవే దేవుడవు ఆత్మరూపుడా దివ్య తేజుడా అనన్య సామాన్య శక్తిమంతుడా ఆల్ఫాయు ఓమేగయు నీవే నీవే దేవుడవు అనితర సాధ్యము నీ ప్రేమ హక్కున చేరెద దేవా అనితర సాధ్యము నీ ప్రేమ హక్కున చేరెద దేవా ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము ఆశ్రయ దుర్గము నీవే ఆరాధించెదము మంచి దేవుడవివే మా యేసయ్యా మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా మంచి దేవుడవివే మా యేసయ్యా మానవ రూపము దాల్చిన శ్రీ యేసయ్యా
ఉన్నతుడా మహోన్నతుడా ఉన్నతుడా మహోన్నతుడా ఆశ్రయదుర్గము నీవే ఆరాధించెదము ఆశ్రయదుర్గము నీవే ఆరాధించెదము. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పవిత్ర నామములో క్రీస్తు పేరట మీ అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎలా ఉన్నారు? మరొక రాత్రి మరలా మనం కలుసుకొని ప్రభు నామాన్ని స్తుతించడానికి తండ్రి అయినటువంటి దేవుడు నా జీవితాల్లో చేసిన గొప్ప కార్యాలు బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మేము చేస్తున్న ప్రయాణాలన్నింటిలోనూ, మేము చేస్తున్న ప్రతి పనిలో కూడా దేవుడు సహాయాన్ని అందించి కరెక్ట్గా సమయోచితమైనటువంటి జ్ఞానములను, సమయాలను దేవుడు అనుగ్రహించి అద్భుతంగా ఈ అద్భుతమైనటువంటి పాఠాలు నేర్చుకోవడానికి, నేర్పించడానికి మరియు నేర్చుకోవడానికి దేవుడు నాకును మనకును అనుగ్రహిస్తున్న అద్భుతమైనటువంటి సమయాలు బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. మీరందరూ బాగున్నారని నేను తలస్తూ ఉన్నాను. అనుదినం మీకోసం ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువారు మీ జీవితాల్లో, మీ కుటుంబాల్లో బలమైనటువంటి కార్యాలు చేయాలని మేము మనసారా కోరుకుంటూ ఉన్నాను. అనేక మంది ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు. దేవుడు మీకు సమయోచిత ఆలోచన అద్భుతంగా దయచేసి జ్ఞానం అనుగ్రహించి మీరు కోరుతున్న మీ ప్రతి అవసరతను దేవుడు తీర్చాలని మనసారా నేను కోరుకుంటూ ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? మరొకసారి మీ అందరికీ క్రీస్తు పేరట ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ఆలోచన చేస్తే, వాక్యంలో మనకు ఇవ్వబడినటువంటి 7వ రోజు 7వ తారీఖు 3వ నెలకి గురువారం నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి మాట ఏంటి అంటే, నిన్ను అసహ్యపడనటువంటి ప్రేమ. దేవునికి ఒకసారి మహిమ చెప్పండి. నిన్ను అసహ్యపడని ప్రేమ. అసహ్యం అని వేటిని అంటారు? ఏమన్నా అసలు అసహ్యం అని దేన్ని మనం భావిస్తాం? మనం దేనిని విసర్జిస్తామో అది మనకి చాలా అసహ్యంగా కనపడుతుంది. ఎవరైనా ఒకరిని మనం ఇష్టపడినప్పుడు లేదా వారిని మనం పట్టించుకోలేనప్పుడు వారిని చూసినా లేదా వారి మాట విన్నా చాలా అసహ్యం కలుగుతుంది. ఒక ఎందుకు పనికిరానటువంటి ఒక మనకి ఇష్టపడినటువంటి ఒక జంతువు ఎదురుపడినా చాలా అసహ్యం వేస్తుంది. ఎగ్జాంపుల్గా అనొచ్చో అనకూడదో కానీ మరి లైవ్లో మరి ఆ యొక్క జంతువును చూసిన వెంటనే చాలా అసహ్యపడతారు. ఎగ్జాంపుల్ ఏంటి? పంది కదా. పందిని చూసి ఎవరైనా అబ్బాయి ఎంత బాగుందో, ఎంత ముద్దుగుందని ముద్దు పెట్టుకుంటారా? అస్సలు ఎవరు పెట్టుకోరు. ఒక సీతాకోక చిలుకని పట్టుకున్నట్టు ఎవరో పట్టుకోరు. ఒక గొంగళ పురుగుని చూసి అసహ్యించుకుంటారు. సీతాకోక చిలుకను చూసి ఆనందపడతారు, దాన్ని పట్టుకోవడానికి ఇష్టపడతారు. అది సేమ్ నిన్ను అసహ్యపడనటువంటి ప్రేమ ఏదైనా ఈ లోకంలో ఉంది అని అంటే, నిన్ను మనుషులందరూ కూడా అసహ్యపడతారట. నిన్ను మానవులందరూ కూడా అసహ్యపడతానే ఉంటారు. ప్రతి వ్యక్తి అందరినీ కూడా అసహ్యపడతాడు. ఎవరో ఒకరిని చూసి అసూయ చెందడమో, అసహ్యపడడమో చేస్తాడు, చిరాకు పడడం చేస్తాడు. మీకు తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయం 5వ వచనం. ఒకసారి ఈ మాట చూడండి ఎలా ఉందో. మనమట ఏమండి, ఈ పనులలో ఒకటైనను నీకు చేయవలనని ఎవరూ కటాక్షింపలేదు. నీ యందు జాలిపడిన వాడు ఒకడును లేకపోయాను. నీవు పుట్టిన నాడే బయట నేలను పారవేయబడి చూడ అసహ్యముగా ఉంటివి. మనిషి పుట్టినప్పుడే ఏమంటే మనం ఎలా ఉన్నామంట? అందరికీ అసహ్యంగా ఉన్నామంట. పుట్టిన వెంటనే ఎవరైనా చూస్తారా? చూసి ఆనందపడతారు, కానీ ఎత్తుకోవడానికి కానీ లేకపోతే ముద్దాడడానికి కానీ పెద్ద ఇష్టపడరు, కన్న తల్లి తప్ప. ఎందుకనంటే రక్తపు మడుగులో ఉంటాడు కాబట్టి. ఎవరు నువ్వు ఉప్పు రాయకపోయారు, నీకు నిన్నెవరో శుభ్రం చేయలేదు, అలాంటప్పుడే నేను నిన్ను ప్రేమించాను. అలాంటప్పుడే నేను నిన్ను ప్రేమించానంటే కాదు, అంతకుముందే నిన్ను తల్లి కడుపులో ఉండగానే, పిండము నిర్మాణం జరుగుతూ ఉండగానే, ఎముకలు నిర్మాణం జరుగుతూ ఉండగానే, కండరములు నిర్మాణం జరుగుతుండగానే నేను నిన్ను అసహ్యించుకొనక నిన్ను ప్రేమించినటువంటి దేవుణ్ణి నేను. మనుషులు నిన్ను పక్కన పడేశారు. నీ తల్లి కడుపులో నుంచి నువ్వు సెపరేట్ అయిన తర్వాత నీ తల్లికి ఎలా ఉందో చూడడం కోసం, లేకపోతే ఆ స్త్రీకి ఎలా ఉందో చూడడం కోసం అందరూ స్త్రీని పలకరించేవారే, కానీ నిన్ను చూసి అబ్బాయా అమ్మాయా సంతోషం చాలా బాగుంది అనేవాళ్ళే. అమ్మ నువ్వు ఎలా ఉన్నావని చూసుకునేటటువంటి వాళ్ళు. ఆలోచన చేయండి. నువ్వు నీ యందు జాలి పడిన వాడు ఒక్కడో లేడు. అలా క్యారమని ఏడుస్తూ ఉంటే దేవుడు చెప్తున్నాడు, ఇదిగో అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూసి నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని. దేవునికి మహిమ కలుగునుగాక.
ఆయన మనల్ని అసహ్యపడేటటువంటి దేవుడు కాదాయన. అసలు ఆయన నిన్ను ఇష్టపడని దేవుడు కాదాయన. నువ్వు ఎలాంటి వాడివైనా, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నా ఆయన నిన్ను అస్సలు ఏమాత్రం కూడా నిన్ను అసహ్యపడడు. ఆయనకు తెలిసిందల్లా ఒకటే, నిన్ను ప్రేమించాడు, నిన్ను కలగజేశాడు, నిన్ను తయారు చేసుకున్నారు, నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణత్యాగం చేసినటువంటి నిజమైనటువంటి ఇష్టపడినటువంటి ప్రేమికుడు గొప్పవాడు నా యేసు ప్రభువారు. దేవునికి ఇష్టపూర్వమైనటువంటి జీవితాన్ని మన జీవితాల్లో కలిగి ఉండాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మీకు బాగా తెలియచేస్తాను, బాగా వినండి. అసలు ఆయన అసహ్యపడేటటువంటి ప్రేమ కాదైంది. ఎప్పుడు నీ మీద ద్వేషం, ఈర్ష్య, అసూయ అటువంటిది ఏమీ ఉండదు ఆయనకి. నిన్ను ఎల్లప్పుడూ తన కనుసైగలో తన చేతుల మీద చెక్కుకొని కాపాడుకుంటున్నటువంటి ప్రేమ అయింది. మిత్రమా, దేవునికి కూడా అసహ్యమైనటువంటివి ఉన్నాయి. ఆయన అసహ్యపడడు, కానీ కొన్ని విషయాల వల్ల ఆయన అసహ్యపడిపోతాడు, చిరాకు పడతాడు ఆయన కొన్ని విషయాల వల్ల. ఇప్పుడు అవి చూపిస్తాను మీకు. దేవునికి అసహ్యమైనటువంటివి ఏంటి? అసలు ఆయన అసహ్యపడినటువంటి ప్రేమ ఏంది? కానీ మనుషులు చేస్తున్న అపరాధముల వల్ల, మనిషిలో ఈ గుణలక్షణాలు ఉండడం వల్ల ఆయన ఖచ్చితంగా అయిష్టత చూపిస్తాడు, నీ మీద అసహ్యాన్ని చూపిస్తాడు. దేవునికి అసహ్యమైనవి కొన్ని కలవు అని ఉంటుంది బైబిల్లో. కొన్ని అంటే 6 కలవు అని ఉంటుంది బైబిల్లో. చూడండి ఒకసారి, సామెతల గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవాకు అసహ్యములైనటువంటివి 6 కలవు. ఎన్ని చెప్పండి? ఎన్ని? 6 కలవు. 1, 7 ఆయనకి వేయములట, 7 ఆయనకి వేయమైనవి అంట. చూడండి, అవేవనగా అహంకార దృష్టి, అహంకారంతో చూసేటటువంటి చూపు. చూడండి, కొంతమంది ఎంత అహంకారంతో చూపిస్తారు. ఏమన్నా అహంకార దృష్టి, కల్లాలాడు నాలుక, నిరపరాధులను చంపు చేతులు, దుర్యోచనలు యోచించు హృదయము, కీడు చేయుటకు త్వరపడి పరుగులెత్తు పాదాలు, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారు. ఇవి అసహ్యమైన వారు. 7 జగడములు, 7 కూడా హేయాలు. ఇంకా ఈ నాకు వద్దు ఇలాంటివి అంటున్నాడు. మానవ జీవితంలో ఇలాంటివి మీరు ఉంచుకోకూడదు అని అంటున్నాడే. దేవునికి అసహ్యంగా కనిపించేటటువంటి కార్యాలు ఏమంట? అహంకార దృష్టి. మిత్రమా, కొంతమంది డబ్బున్నదన్న పొగరు, ధనమున్నదన్న పొగరు, బలముందన్న పొగరు, బంధువులున్నారన్న పొగరు, బంధుమిత్ర స్నేహ కుటుంబాలు మాతో ఉన్నాయి, మా బలమిది అనేటువంటి పొగరుతో అహంకారంతో బ్రతుకుతుంటారు. అలాంటి వాళ్ళు చూపు ఎలా చూస్తారు చెప్పండి ఒకసారి? అహంకారంతో. ఎవరైనా బాగా భేదవాడిని చూసినా, లేదా ఎవరినైనా చూసినప్పుడు వాళ్ళ చూపు అదొక రకంగా ఉంటుంది. మీరు గమనించారో లేదో కానీ నేను చాలా సందర్భాల్లో కొంతమందిని గమనించాను. ఏమండి, డబ్బున్న వారిని ఒక రకమైనటువంటి చూపు, డబ్బు లేని వారిని ఒక రకమైన చూపు. వాక్యం తెలియచేస్తుంది, నా క్రైస్తవ జీవితంలో క్రైస్తవులైనటువంటి మనం ఎట్టి పరిస్థితుల్లో అహంకార దృష్టి మనకు ఉండడానికి వీల్లేదు. అహంకార దృష్టి మనకు ఉండకూడదు. కల్లాలాడు నాలుక అంటే దెబ్బలాటలాడించే నాలుక. అక్కడ మాట ఇక్కడ మాట అక్కడ కల్లాల అంటే వాళ్ళకి వీడికి గొడవలు పెట్టేసేటటువంటి నాలుక కూడా మనకు ఉండడానికి వీల్లేదు. పెట్టట్లేదా? ఏమండి, కుటుంబాలు నాశనం అయిపోవడానికి కారణం ఏంటి? నాలుకే కదండి. నా జీవితాల్లో కుటుంబాలు పాడైపోవడానికి, లేకపోతే పరిస్థితులు తారుమారైపోవడానికి, ఉద్యోగంలో పరిస్థితులు తారుమారైపోవడానికి, స్నేహితుల మధ్య బంధాలు పాడైపోవడానికి, భార్యాభర్తల మధ్య ప్రేమ అనురాగాలు తగ్గిపోవడానికి కేవలం నాలుక, కల్లాలాడే నాలుక. 3, అపరాధులను చంపు చేతులు. నిరపరాధిని అన్యాయంగా చంపేస్తారు కొంతమంది. అతను నిరపరాధి, దేవుని ఎరిగిన వాడు, అతను తప్పు చేయలేనటువంటి వ్యక్తి అయినా కూడా అతని మీద నిందలు మోపి అతన్ని చంపేస్తారు. అతన్ని సూసైడ్ చేసుకునే విధంగా ప్రేరేపిస్తారు, లేకపోతే అతను చచ్చిపోయే విధంగా ప్రవర్తన చేస్తారు. అతను కనుక చచ్చిపోతే అది ఎవరి మీదకి వస్తుంది? నీ మీదకే. నిరపరాధిని చంపు చేతులు, దుర్యాలోచనలు యోచించే హృదయం. ఏమండి, చెడ్డగా ఆలోచించడం ఎవరి గురించి అయినా సరే, ఎవరి మీదైనా సరే చెడ్డ తలంపులు కలిగి ఉన్న దుర్యాలోచనలు ఏదైనా మన జీవితాల్లో ఉంటే అవి కూడా దేవునికి అసహ్యాలు. కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదాలు. కీడు ఎవరికైనా నాశనం చేసేయాలి, వారిని ఈ విధంగా చేసేయాలి, అలా చేసేయాలని ఒకటైపోయి వారి కోసం రకరకాల ప్రయత్నాలు కనుక నువ్వు చేస్తుంటే అది కూడా దేవునికి నచ్చదట. అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించడం. కొంతమంది కుటుంబాల మధ్య జగడాలు పుట్టించేస్తారు, గొడవలు పెట్టేస్తారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఎవరికి నచ్చరు? దేవునికి అసహ్యం. ఇవన్నీ దేవునికి హేయం. నాకు హేయమయ్యి ఇవన్నీ నాకు అస్సలు నచ్చని పనులు ఇవి అంటున్నాడు దేవుడు. ఈ రాత్రి కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను చాలా బాగానే ఉన్నావు, నేను కాదనట్లా. కానీ కొన్ని సందర్భాల్లో సమయాన్ని బట్టి, అనుకూలతలు బట్టి ఇలా మాట్లాడేస్తున్నామేమో, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నామేమో, దేవునికి అయిష్టమైనటువంటి కార్యాలు మన జీవితాల ద్వారా మనం జరిగించేస్తూ ఉన్నామేమో. అయితే ఈ రాత్రి ప్రభు సేవకుడికి ఒక అన్నగా చెప్తున్నాను,
దేవునికి అసహ్యమైనటువంటివి ఇవన్నీ నా జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో ఉండడానికి వీల్లేదు. ఇంకా చూస్తే జకరియా గ్రంథం 8:17 అక్కడ ఏముంటుందంటే, దురాలోచన, పొరుగువానికి హాని చేయాలన్న ఆలోచన కూడా, అబద్ధ ప్రమాణములు చేయటం నాకు అసహ్యం. దొంగొట్లేహతారు కొంతమంది, ఏమండి దొంగొట్లేహతారు చూడండి. అలాంటి వాళ్ళు అందరూ కూడా దేవుడికి ఎలాంటి వాళ్ళట? అసహ్యమైన వాళ్ళు. అసలు ఒట్టే పెట్టుకోకూడదు. నువ్వు నిజమే మాట్లాడాలి. ఒట్టి అనేటువంటిది నీ జీవితాల్లో ఉండడానికి వీల్లేదు. అవి నాకు అసహ్యాలు అని కనపడుతుంది వాక్యంలో, జకరియా గ్రంథం 8:17 ఏమండి, మనుషులుగా మనం అనుకుంటామంట, నేను చాలా గొప్పని, నేను చాలా ఘనమైనటువంటి పాత్రను అనుకుంటామంట, ఘనమైనటువంటిది నా దృష్టిలో ఇది అనుకుంటామంట. కానీ అదే దేవుని దృష్టికి అసహ్యమట. లోకా సువార్త 16:15 మనుషులకు ఘనముగా ఎంచబడింది, దేవుని దృష్టికి అసహ్యంగా కనబడుతుంది బైబిల్లో. మై ఫ్రెండ్, మరి ఏంటి మన పరిస్థితులు? అసహ్యించుకోడు, అసలు ఆ దేవుడు అసహ్యించుకోడు. కానీ మనుషులలో ఉన్నటువంటి ప్రవర్తన వల్ల, మనుషుల్లో ఉన్నటువంటి వీటి ద్వారా దేవుడు అసహ్యపడతా ఉన్నాడు. ఇంకా మీకు చెప్పనా, సామెతల గ్రంథం 13:5 చూస్తే, నీతిమంతునికి కల్లాలాడేటటువంటి కళ్ళ మాట అసహ్యం. నువ్వు నిజంగా నీతిమంతుడుగా ఉంటే, నువ్వు నిజంగా అబద్ధం ఆడుకుని ఉంటే, నువ్వు ఎవరైనా అబద్ధం ఆడుతున్నప్పుడు చూస్తే ఇంకా వారి మీద నీకు ఏం కనిపిస్తుంది చెప్పండి? అసహ్యం వేస్తుంది. సామెతల గ్రంథం 13:19 దగ్గర కూడా చూస్తే, చెడుతనం విసర్జించుట మూర్ఖునికి అసహ్యం అట. చెడుతనాన్ని విడిచిపెట్టరు బాబు, నీతిమంతుడిగా బతుకు, కళ్ళాలు ఆడకుండా బ్రతుకంటే, అలా చెప్తే ఆడికి ఆ మాట నచ్చక మూర్ఖునికి ఏమండి చెడుతనం విసర్జించుట అసహ్యం అని కనపడుతూ ఉంటుంది. మూర్ఖునికి చెడుతనం విసర్జించుట ఏంటంటే అసహ్యం. కానీ నీతిమంతునికి కల్లాలాడే నాలుకంటే అసహ్యం. మీకు ఇంకా అదిరిపోయే ఒక మాట చెప్పనండి. ఒక బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి, మహాధనవంతుడైన, ఆ ఊరిలోనే మహాధనవంతుడైన అలాంటి వ్యక్తిని దేవుడు పరిశోధన చేయడం మొదలుపెట్టిన తర్వాత, సాతానుగాడు అన్నీ పెట్టేశాడు. ఆయనకి పిల్లల్ని చంపేశాడు, ఆస్తి తీసేశాడు, అన్నీ తీసేశాడు. నిలువెల్ల శరీరానికి కురుపులు, నిలువెల్ల శరీరము అస్వస్థతకు గురైపోయింది. అలాంటి టైంలో తన భార్య కంటండి ఆ భక్తుడు మాట్లాడతాడు. యోబు గ్రంథము 19:17 నా ఊపిరి నా భార్యకు అసహ్యంగా ఉంది అని. కొంతమంది చూడండి ఇలాగే ఉంటుంది కదా, ఏమండి, మనకి నచ్చలేని వాళ్ళు, మనకి అసలు ఇష్టపడలేని వాళ్ళు పక్కన ఉంటే ఇంకా తట్టుకోలేము. మనం ఏదో అసహ్యం పక్కనే మనం కూర్చున్నట్టుగా ఫీల్ అవుతాం. నా ఊపిరి నా భార్యకే అసహ్యం అయిపోయిందని భక్తుడైనటువంటి యోబు గారు మాట్లాడుతున్నారు. ఈ రాత్రికాల సమయంలో ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని బిడ్డ, అసహ్యమైనటువంటివి ఉన్నాయి, అసహ్యపడుతున్నాం. నీవు నేను కూడా పడతానే ఉన్నాం. మరి లోకరక్షకుడు నిన్ను కలిగించిన దేవుడు నీ మీద అసహ్యపడడైనా, నువ్వు ఎలాంటి పాపివైనా ఏ పరిస్థితుల్లో ఉన్నా. కానీ నీ మనసులో ఇలాంటివి ఏవి ఉండడానికి వీల్లేదు, నీ శరీరంతో ఇలాంటివి జరిగించడానికి వీల్లేదు. నువ్వు మంచి వ్యక్తిగా మారాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన ఈ లోకానికి రావడానికి కారణం కూడా అదే కదా, నిన్ను నన్ను నీతిమంతునిగా చేయడానికి, నిన్ను నన్ను పరిశుద్ధునిగా చేయడానికి, నిన్ను నన్ను తన రాజ్యానికి వారసులుగా చేయడానికే యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. నువ్వు చేసిన ప్రతి పాపాన్ని, నేను చేసిన ప్రతి పాపాన్ని కడిగి శుద్ధిని చేసి, పవిత్రుని చేసి, నిత్యరాజ్యానికి వారసులు చేయాలనేటువంటిదే ఆయన తపన, ఆయన ఆలోచన. ఈ రాత్రి మాటలు వింటున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేస్తావా? నిన్ను అసహ్యపడ్డాయినా, నువ్వు ఎన్ని రకాలుగా ఎలా జీవించినా నిన్ను అసహ్యపడ్డు చెప్తున్నాడు. కాకపోతే ఏమంటే తప్పుని చూపించడం తప్పు కాదు, అది నాకు అంటే చిరాకు అని చెప్పడం తప్పు కాదు. కొన్ని విషయాలు చెప్పాలి, చెప్పకపోతే మనకేం తెలుస్తుంది? ఏమండి, కొన్ని విషయాలు మనకు తెలియాలి. ఇది ఎలా చేస్తే నాకు నచ్చదు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి వాటిని మనం జరిగించకుండా ఉండడం మంచిది, వాటిని చేయకుండా ఉండడం మనకు మంచిది. అప్పుడు దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. నిన్ను ఎంత ఘోర పాపినైనా క్షమించగలిగిన దేవుడు. ఎగ్జాంపుల్స్ మీకు తెలుసు కదా, బైబిల్లో నుంచి బోల్డ్ ఎగ్జాంపుల్స్ మీకు చెప్పవచ్చు. మీ అందరూ ఎరిగినటువంటి వారే, వాక్య జ్ఞానం తెలిసినటువంటి వారే. నేనేదో ఎవరో తెలియదు, మీకు ఏం తెలియదు అన్నట్టు నేను మాట్లాడట్లేదు. నాకు తెలుసు, అపోస్తులుడైనటువంటి పౌలు గారు అంటున్నట్టుగా, వాక్యము ఎరిగినటువంటి వారి మధ్య నేను వాక్యాన్ని అందిస్తున్నాను అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నిన్ను ఎంత ఘోర పాపివైనా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాడివైనా నిన్ను ప్రేమించగలిగిన దేవుడు, నిన్ను క్షమించగలిగిన దేవుడు, నీ మీద తన ప్రేమను చూపి నిన్ను అసహ్యపడక నిన్ను తన దగ్గరికి చేర్చుకోగలిగిన సమర్థుడైన. కాబట్టి ఈ రాత్రి మాటల ద్వారా ఆదరించబడు, బలపరచబడు. ఖచ్చితంగా ఇక మీదట ఏ విధమైనటువంటి అలవాట్లో నువ్వు ఉన్నా, యెహోవాకు అసహ్యమైనటువంటి వాటిలో అహంకార దృష్టి కానీ, కళ్ళలాడు నాలుగు కానీ, నిరపరాధులను చంపే చేతులు కానీ,
కీడు చేయట త్వరపడి పరుగులెత్తు పాదాలు కానీ, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షి కానీ, అన్నదమ్ముల మధ్య జగడాలు పుట్టించేటటువంటి వైను నీ జీవితాలు ఏదైనా ఉంటే వాటిని విడిచిపెట్టి నిజరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు మార్గంలో నడవాలని మనసారా కోరుకుంటున్నాను. ఆయన నిత్య రాజ్యానికి నువ్వు వారసుడివి కావాలని మనసారా నేను ఆకాంక్షిస్తున్నాను. అటు దీవెన కృప మీ అందరి జీవితంలో దేవుడు దయచేయాలని, ఇక మీదట దేవునికి అసహ్యమైనటువంటి వారిగా కాక నీ కొరకు కలువరి శిలువలో ప్రాణత్యాగం చేసినటువంటి దేవుని కొరకు నిలబడి త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ నిన్ను పోలి అనేక మంది నడుచుకోవడానికి నువ్వు ఒక మాదిరికరమైనటువంటి బిడ్డగా బ్రతకాలని నిండారుగా నిన్ను దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడి వినికిడిలో ఈ మాటలు దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధము నమ్మకమైన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామమునకు వందనాలు. ఈ రాత్రి కొన్ని మాటలు నీ పిల్లలకు వినిపింపజేశాను స్వామి. విన్న ప్రతి మాట వారందరి జీవితాల ఆశీర్వాదాన్ని దయచేయండి. ముఖ్యంగానైనా ఈ కార్యక్రమాన్ని ఎంతమంది వీక్షిస్తున్నారో ప్రతి ఒక్కరిని యేసు నామములో మీరు దీవించండి. వారి అవసరతలు, వారి కోరికలు, ఉద్దేశాలన్నీ సఫలపరచండి. నీకు ఇష్టమైనటువంటి బిడ్డలుగా మమ్మల్ని తయారు చేసుకోండి. వారి కుటుంబాల్లో ఏ అయితే అవసరతలు ఉన్నాయో స్వామి, ప్రతి అవసరత మీరు తీర్చమని నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా అందరి దేవుడు, మా ప్రభు, రక్షకుడైనటువంటి యేసయ్య నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్.